దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని యొక్క గొప్ప కార్యాలు నేర్చుకోవడానికి ఇంకొక అవకాశం ఇచ్చి ఉన్నాడు కదా. నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు సంతానము ఇచ్చేదను. నేను నీకు సంతానము ఇచ్చేదను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగ చేయుదును. కానీ ఇంకా పూర్తిగా ఉంది. ఒకసారి చూస్తే, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానమును హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థాపించెదను. నేను అతనికి తండ్రిని, అతను నాకు కుమారుడు. ఎంత గొప్ప వాగ్దానము దావీదు పొందుకున్నాడంటే, మనము ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ 2 Samuel chapter 7 verse 11, from that time I appointed judges over my people Israel. అంటే ఇక్కడ 10-11 ట్రాన్స్లేషన్ కదా. న్యాయాధిపతులను, నా ప్రజలను ఏలుటకు నేను కొంతమందిని నియమించున్నాను, కానీ వారు అన్యాయము చేసి నా ప్రజలను ఏలక తమ లాభమును ఆపేక్షించుకున్నారు. కనుక ఇక్కడ ఏమంటాడు? ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. నేను నీకు శత్రువులందరి మీద విజయమునిస్తాను, నెమ్మదినిస్తాను. నీ శత్రువును రేపేవాడు దేవుడే, నీ శత్రువును కూల్చేవాడు దేవుడే, నిన్ను పరీక్షించేవాడు దేవుడే, నిన్ను పుటము వేసువాడు దేవుడే. ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. చూసారా? ఇంకా చెప్తున్నాడు, మోర్ ఓవర్ ద లార్డ్ డిక్లేర్స్ టు యూ దట్ ద లార్డ్ విల్ మేక్ యూ ఏ హౌస్. ఇక్కడ ఇంటిని నీకు ఇస్తాను, కుటుంబాన్ని నీకు ఇస్తాను, డైనాస్టీ అని కూడా ఎస్టాబ్లిష్ ఏ హౌస్ ఫర్ యూ అని చెప్పితే, ఇక్కడ ఏమంటున్నాడంటే డైనాస్టీ ఆఫ్ కింగ్స్. ఈరోజు మనము నేర్చుకుంటుంది డైనాస్టీ. డైనాస్టీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సౌలు ఉన్నాడు, రాజు అయ్యాడు. సౌలుని బట్టి కుమారుడు ఇష్బోషెతు రాజు అయ్యాడు. కానీ యోనాతాన్ అవ్వాలి అనేక సార్లు చెప్పాడు, నా తర్వాత నీవు రాజువు కావాలి, నీకు జ్ఞానము లేదు, దావీదు యెషై కుమారుడు ఎత్తుకుపోతాడు అని చెప్పి. కానీ యోనాతాను నిబంధన చేస్తాడు, నా స్నేహితుడవు నీవు రాజువి కావాలి, నేను సహకారిని కావాలి. కనుక స్నేహానికి డేవిడ్ అండ్ జోనాతాన్ కారణం ఏంటంటే, యోనాతాను రాజు సౌలుని బట్టి, కానీ దావీదు రాజు దేవుణ్ణి బట్టి. ఇప్పుడు డైనాస్టీ అంటే ఏంటంటే, ఇక్కడ దావీదు ఏ రోజునైతే దేవుని యొక్క మందసము గుడారంలో తెరల చాటున ఉంది, నేను దేవదారు మ్రానుల గొప్ప భవనంలో నివసించుచున్నానే అని తన హృదయము కలత చెందినప్పుడు నాతానుని పిలిపించి నేను మందిరము కట్టాలి అని చెప్పినప్పుడు, నాతాను మరి రాజు కదా, చెయ్యి నీ ఇష్టం చొప్పున అంటాడు. కానీ దేవుడు నాతానును దర్శించి, నా యొక్క సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళి, గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసి. కనుక ఈ మాటలు మనకి దినవృత్తాంతంలో 1వ గ్రంథము 17వ అధ్యాయము మనకి స్పష్టముగా ఉంటాయి. 7వ వచనం నుంచి, నా సేవకుడైన దావీదుతో నీవేం చెప్పాలి అంటే, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి, నీవు వెళ్ళు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి
నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు నీకు కలుగ చేయుదును. కానీ నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లు మరి న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టరు. కనుక నేను నీ పగవారినందరినీ అణిచివేసేదను, నీకు సంతతి కలుగ చేయదును. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, దేవునికి ఒక ఇల్లు మందిరము కట్టాలి అని దావీదు వెళ్తే, నీవు దేవుని కోసం ఒక్క దినారు ఇచ్చిన, దేవుని కోసం ఆ మందిరానికి వచ్చి చీపురు పట్టుకొని వచ్చిన, బాత్రూము కడిగిన, దేవుని సన్నిధికి ఏమి తెచ్చినా దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు వెయ్యంతలు ఇస్తాడు. ఇక్కడ దేవునికి మందిరాన్ని కట్టాలని దావీదు, కానీ దావీదు ఇంటిని దేవుడు కడుతున్నాడు. తరతరాలకు నీ సింహాసనము, దావీదును దీపముగా, దావీదుకు దీపముగా ఆ యొక్క సంతానమును యేసుక్రీస్తు దావీదుకు మనం. అబ్రాము దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, తనకు సంతానము కొరకు ఎదుగుతున్నప్పుడు అబ్రాముతో చెప్పబడిన మాట, నేను నీకు సంతానమునిచ్చెదను. ఇస్సాకుతో చెప్పబడిన మాట, నేను నీకు సంతానమునిచ్చెదను. యాకోబుతో చెప్పబడిన మాట, నేను నీకు సంతానమునిచ్చెదను. వారు బహుగా అభివృద్ధి చెంది ఫలించి దీవించబడతారు. వారికి నేను దేశాన్ని ఇవ్వబోతున్నాను. ఈరోజు ఈ మాట పిల్లలు పుట్టని వారితో చెప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ హన్నా, పెనిన్నా, ఎల్కానాకి ఆ యొక్క ఎప్పుడైతే భార్యలుగా ఉన్నారో, అయితే 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 హన్నాకి పిల్లలు లేరు, గొడ్రాలు. పెనిన్నా పిల్లలు కంటుంది, కానీ హన్నాకి దేవుడు చెప్పలేదు. కానీ హన్నా చెప్పుతుంది దేవునితో, నీవు నాకు సంతానమునిస్తే, మగబిడ్డని ఇస్తే, అతని తల మీదకి క్షౌరము రాకుండా అతని దినములన్నీ నీ యందు భయభక్తులతో నేను పెంచులాగున, తిరిగి నీ కోసం బ్రతుకులాగున నీకే తిరిగి ఇస్తాను అని హన్నా చెప్పింది. దేవుడు ఇచ్చాడు. అదే విధముగా ఒక నయోమి గర్భములో దేవుడు తన జనాంగాన్ని పెట్టినప్పటికీ, ఏల్మెలకు, నయోమి, మహలోను, కిలియోను రొట్టెల ఇళ్ళన్న బెత్లెహేము నుంచి కరువు వచ్చింది అని బ్రతుకు తెరువు కోసము మోయాబీయుల దేశము, శపించబడిన దేశం వెళ్ళిపోయారు. ఆశీర్వదించబడిన స్థలము విడిచిపెట్టి ఆశీర్వదించబడిన చోటు నుంచి నాశనము వైపు వెళ్ళిపోయారు. కొంతకాలం బ్రతికారు, కానీ 10 సంవత్సరాలకి మహలోను, కిలియోను చనిపోయారు, ఎలీమెలకు చనిపోయారు. అయితే నయోమి మిగిలి ఉంది. రూతు, ఓర్ప ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది. ఒకవేళ నయోమితో చెప్పుతున్నాడు, నేను నీకు సంతానమునిచ్చెదను. ఆ సంతానము, ఇక్కడ రూతు గ్రంథంలో వంశావళిని చూసినప్పుడు పెరెసు వంశావళి, పెరెసు నుంచి రాయబడింది. ఈ మధ్యనే మనము యబ్బేజు ప్రార్థన నేర్చుకుని ఉన్నాము. పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును, అమ్మీదాబు నయస్సోను. చూసారా, నయస్సోను సల్మానును, బోయజును, అంటే ఆ యొక్క రాహాబునందు బోయజును కని ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఓబేదు యెషయిని కనెను, బోయజు ఓబేదుని కనెను. యెషయి రాజైన దావీదుకు తండ్రి. అంటే ఈ రోజున దేవుడు నీ ఇంటిని కట్టేవాడుగా, అక్కడ హగ్గయ్యలో చెప్తున్నాడు, నా మందిరము శిథిలమై ఉండగా మీరు మీ ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారే, మీరు మీ లాభము ఆపేక్షిస్తున్నారే, నా మందిరము పాడై ఉండగా
నీవు దేవుని మందిరము కోసం వెతుకుతున్నావా? దేవుని సేవకునికి అతని కష్టస్థితిలో నాతో దేవుడు చెప్పాడు, నేను నీ దగ్గర నుంచి సమస్తము తీసివేస్తున్నాను, దేనిని ఆశించుకో. నెంబర్ 2, నేను నిన్ను మనుష్యుల నోటికి అప్పగిస్తున్నాను. ఎంతో మంది చెప్పారు, నా ప్రార్థన ఆలకించడం, వాళ్ళ నోటికి నన్ను అప్పగించాడు, మనుష్యుల ఇచ్చకి నన్ను అప్పగించాడు, నన్ను నిలదీస్తారు, తగ్గించుకున్నాను, సమాధానం ప్రకటించారు. 3వది, నేను చిక్కుముళ్ళు విప్పుతున్నాను, నీవు నన్ను మాత్రమే వెంబడిస్తావు కనుక, నేను చెప్పింది చేస్తావు కనుక, కూర్చోమన్నప్పుడు కూర్చున్నావు కనుక, సమస్తమును పెంటగా ఎంచావు కనుక, ఇది మొదలుకొని నేను నిన్ను తిరిగి కడతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తూర్పు వైపు, ఉత్తరం వైపు, పడమర వైపు, దక్షిణం వైపు నువ్వు వ్యాప్తి చెందుతావు. నీవు ఉన్న చోటుని నేను మందిరంగా, నీ తదనంతరము నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో నేను పెట్టబోతున్నాను అని ఎప్పుడైతే నీవు ఆసక్తి కలిగి దేవుడు ఇచ్చిన దర్శనము కోసము, దేవుడు నీ యొద్దకు తీసుకొచ్చిన వారి కోసము, దేవుని చిత్తమును ఎరిగే వారిగా నీవు నేను ఉంటామో, దేవుని ప్రణాళికలో ఇమిడిపోయే వరంగా, మనుష్యులు తగ్గించుకోలేము, అహము వెంబడిస్తుంది, వీలైతే నాశనానికి వెళ్ళిపోతాం, కానీ దేవుడు పెట్టిన స్థలములో ఉండలేవు. ఎప్పుడైతే సౌలుకి దావీదుకి తేడా ఏంటంటే, సౌలు రాజు మాత్రమే, కానీ సౌలుతో దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పింది? సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు స్పష్టముగా, ఎప్పుడైతే సమూయేలు రాలేదో మనుష్యులు చెదరిపోతున్నారని చెప్పి సౌలు బలి అర్పణ చేస్తాడో వెంటనే సమూయేలు వస్తాడు. అయితే అప్పుడు సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పని చేసితివి కనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, కానీ నీ రాజ్యం నిలదు. ఎప్పుడైతే మనుష్యుల ప్రణాళికలో, మనుష్యులకు ఇష్టమైన రీతిలో, మనుష్యుల్ని ఆకర్షించే రీతిలో నువ్వు కట్టబడుతున్నావో, అది సంఘమే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, మనుష్యుల గొప్పలు ఆశిస్తున్నావో నాశనానికి దారి తీస్తుంది. డైనాసిటీ అంటే ఏంటో తరతరాలకి ఒక ఊరియా భార్య బత్షెబా దేవుణ్ణి అడగలేదు, నన్ను నీ జనాంగములో చేర్చు అని చెప్పి దేవుడు ఊరియా భార్య బత్షెబాని తీసుకొచ్చి దావీదును బట్టి యేసు క్రీస్తు వంశావళిలో పరిశుద్ధురాలిగా మార్చాడు. అబీగయీలు అడగలేదు దేవుణ్ణి, నన్ను నీ యొక్క ప్రియమైన దాసుడు దావీదుకు భార్యగా చేయమని. తన భార్య ఆ యొక్క నాబాలు మొరటి వాడితో వెళ్ళిపోతుంది, కానీ అబీగయీలు బుద్ధిమంతురాలు, దేవుడు దావీదుకి భార్యగా ఇచ్చాడు. దేవుని సత్యము సత్యము, దేవుని మార్గాలు నిత్యం, దేవుని ప్రణాళికలు గొప్పవి. ఆదాము అడగల, అవ్వ కావాలి అని. ఆదాము గాఢ నిద్రలో ఆదాము అవసరము ఎరిగి అవ్వని దేవుడు ఇచ్చాడు. నీ ప్రతి అవసరము దేవునికి తెలుసు. నీవు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుణ్ణి వెతుకుతున్నావా? దేవుని కొరకు దావీదు మందిరం కట్టా అన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క చేతులు రక్తము ఒడికినవి, నీవు యుద్ధములు చేసావు కనుక నీవు నాకు మందిరము కట్టకూడదు, కానీ నీకు నేను కుమారుని ఇస్తున్నాను, అతడు నాకు మందిరము కట్టును. దావీదుకి 8 మంది భార్యలు, అనేక మంది ఉపపత్నులు ఉన్నారు. అందరికీ ఆ వాగ్దానము వర్తిస్తుంది. అబ్షాలోము అయితే బహు అందగాడు, అదోనియా అయితే తనకి తాను రాజుగా చేసుకున్నాడు, అమ్నోను అయితే తన సొంత చెల్లెల్ని రేప్ చేసేశాడు. దావీదు ఇంటిలో ఎన్నో ఎన్నో కీడులు, అయినా దావీదు ప్రార్థనలు చేసి ఏ యొక్క బత్షెబా గర్భమున పుట్టిన బిడ్డని దేవుడు చంపేశాడో అదే బత్షెబా గర్భమును తెరిచి తిరిగి యెదిద్యా, సలోం అమ్నోన్, షాలోం అమ్నోన్ సమాధాన పుత్రుణ్ణి ఇచ్చి దేవుడు తన దేవుడు
ఎంచుకున్నవాడు దేవుని హృదయానుసారుడైన దావీదుని ఏ రోజు మంచం కింద కొంచెం కింద పెట్టలేదు. ఆ మందిరము సొలొమోను కట్టినప్పటికీ ఆ మందిర ఘనత, దానికి కావలసిన సమస్తము సమకూర్చింది దావీదు. ఈ రోజున నాకుంది సాక్ష్యం. అందరూ నన్ను చూసి ఎన్నో ముందుకు వచ్చి సమస్తము సమకూర్చారు. మనుష్యులు వదిలిపెట్టారు. దేవుడు న్యాయాధిపతి అని, దేవుడు ఇచ్చింది వెనక్కి తీయడు అని ఈ మనుష్యులు కొంతకాలము ఆక్రమించిన, కొంతకాలం నీ మీద పెత్తనము చేసిన, దేవుడు తన చిత్తము జరిగించువాడిగా నీవు కష్టపడి శ్రమపడి 10 మందికి అన్నం పెట్టడానికి నీవు చేసిన ఏ కార్యమైనా కూడా విడిచిపెట్టబడదని నీ జీవిత దినములన్నీయు కృపా సత్య సంపన్నులై దావీదు చెప్పినట్టు నా జీవిత దినములన్నీయు కృపయు క్షేమము నా వెంబడి వచ్చునుగాక, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, గడాంధకారపు లోయలో నేను తిరుగులాడినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. కనుక దావీదు దేవుని మందిరము కట్టాలనుకుంటే దావీదు ఇంటిని దేవుడు కట్టాడు. దావీదు ఇంటి వారి మీదక ఆ విజ్ఞాపన చేయు ఆత్మ, దావీదు ఇంటిని దేవుడు దీవించిన దేవుడు ఈ రోజు నీ ఇంటిని దీవిస్తాడు. దావీదు ఏం చెప్పాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పితే, నేను నా ఇంటి వారిని ఎంతగా ఆశీర్వదించుటకు నేనే పాటి వాడను. కనుక ఈ రోజున నిన్ను బట్టి, నోవాహును బట్టి అతని కుటుంబము ఓడలో ప్రవేశించింది. నిన్ను బట్టి నీ బిడ్డల బిడ్డల బిడ్డలు, ఒకవేళ దావీదుకు కుమారుడు పుట్టి ఉంటే గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరి అయి ఉండేవాడు. కానీ దావీదుని గొర్రెల దొడ్డిలోంచి తీసి మహారాజుగా చేసి కుమారుని ఇచ్చాడు. రాజ్యరికము ప్రారంభమైంది. కనుక ప్రభువునందు ప్రియులారా, సౌలుని ప్రజలు కోరుకున్న వాడికి ఇచ్చాడు, కానీ దేవుడు కోరుకున్నవాడు దావీదు మహారాజుగా, తరతరాలకి రాజుగా, దావీదు కుమారుడా హోసన్నా జయము జయము అని యేసు క్రీస్తు వచ్చాడు. భూమి ఆకాశము గతించును గాని నిన్ను నన్ను దేవుడు తన కొరకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధపరచబడిన జనము, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను నన్ను చేసి ఉన్నాడు. ఆత్మ మందిరముగా, సజీవమైన రాళ్ళుగా, లివింగ్ స్టోన్స్ గా నీవు నేను కట్టబడుదుముగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించి ఎంతమందికి ఆశీర్వాదంగా చేయబోతున్నావో, ఎంతమందికి దీవెనకరంగా చేయబోతున్నావో, వారు ఈ రోజు నుంచి నీ కొరకు, నీ మందిరము కట్టడ కొరకు ఆయత్తపరచమని, సిద్ధపరచమని యేసు నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.